కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్ కి లైన్ నీడే. అవునారా? రమ్య ఈ రోజు మా కాలనీలో ఎమ్మెల్యే ఓటుకి 3000 ఇచ్చాడ్రా. అపోజిషన్ లీడర్ అయితే మరీను 3500 ఇచ్చాడ్రా. సో నా ఓటు డబ్బులు ఎక్కువ ఇచ్చిన అపోజిషన్ లీడర్కే. అవునరా మామ, ఎన్నికలు వస్తే సందడే సందడి. అది లెక్క. పార్టీ మీటింగ్లు, సారాయి ప్యాకెట్లు, ఓటుకో నోటు, అబ్బాబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. నువ్వు చెప్పింది నిజమేరా. మా గల్లీలైతే పోరగాళ్ళకి క్రికెట్ కిట్లు, ఆడవారికి చీర, కుంకుమ, పసుపు ఇస్తున్నారు. గల్లీలో ఎవరైతే ఓట్ల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారో వాడికే ఓటేద్దాం. ఏమోరా, నేనైతే ఆ పోలింగ్ బూత్లో ఆ ఎండలో నిలబడి ఓటు వేయలేను. ఇంతవరకు నేను ఓటే వేయలేదు. నా ఒక్క ఓటుతో ఏమైనా మారుతుందా? నేను ఓటు వేయకుండా ఏమైనా నష్టం వస్తుందా? ఎన్నికలు ఏమైనా ఆగిపోతాయా? కరెక్ట్గా చెప్పాలంటే ఇదంతా టైం వేస్ట్ రా. ఇదంతా నాకు నచ్చదు, వేస్ట్. అందరూ బాగానే మాట్లాడుతున్నారు బాబు, మీ తప్పేం లేదు. మీరు విన్నది చూసింది వారు చేసిందే మాట్లాడుతున్నారు. అయితే నాకు ఒక్క విషయం క్లారిఫై చేస్తారా బాబు? ఏంటి పెద్ద అది? భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలు పాలించుకునే దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు. ప్రజలంటే మనమే కదమ్మా, మరి ఈ దేశాన్ని నువ్వెలా పాలిస్తావమ్మా? నేను ఎన్నుకునే నాయకుడితో పెద్దయ్యా. మరి ఆ నాయకుని ఎన్నుకోవాలంటే నువ్వు ఓటు వేయాల్సిందే కదమ్మా. అదేంటది? ఓట్ల కోసం ఏ పార్టీ అభ్యర్థి ఎక్కువ ఖర్చు పెడతాడో అతనికే ఓటు వేస్తారా? సరే బాబు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవడానికి ఒక 10 కోట్లు, అతను గెలవడానికి 20 కోట్లు, మొత్తం 30 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం. మరి తన 5 ఏళ్ల పాలనలో తను ఖర్చు చేసిన 30 కోట్లకు గాను 3 వంతులు సంపాదించుకుంటాడే కానీ నియోజక అభివృద్ధికి ఎలా పాటుపడతాడయ్యా? ఉన్నట్టుండి చింతపండు ధర 10 రూపాయలు పెరుగుతుంది. రాత్రికి రాత్రి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతాయి. సాయంత్రానికి రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే, నోటుకో ఓటు వేశావే, నీ డబ్బంతా అతని ఇంట్లో మూలుగుతూ ఉంటే ఆ భారం అంతా సామాన్య మీద పడకుండా ఎలా ఉంటుంది బాబు? అసలు ఓటు అంటే ఏమిటి? ఓటు ఎందుకు వేస్తారు? ఓట్ల కోసం రాజకీయ నాయకులు కోటాను కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటుకంత ప్రాధాన్యత ఎందుకు? ద బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద బుల్లెట్. ఓటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రైట్, ఇట్ ఈజ్ అవర్ పవర్. యువర్ ఓట్ ఈజ్ యువర్ వాయిస్. ఓటు నీ భవిష్యత్తుకు నాంది. ఓటు సామాన్యుల ఆయుధం. ఓటు భావి తరాలకు భరోసా. రైతు పంట నీటితో తడవాలన్నా, అవసరాల వస్తువులు సామాన్యునికి అందుబాటు ధరలో ఉండాలన్నా, నీ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, చివరకు నీకంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, అది నువ్వు నిజాయితీగా ఓటు వేసి ఎన్నుకునే నాయకుడి చేతిలోనే ఉంటుంది. మరి నిజాయితీగా ఓటు వేస్తారా బాబు? చాలా పెద్దయ్య, పెద్ద చెప్పొచ్చావు. కూలోడు కూలోలాగానే ఉండు, నీ హద్దులు నువ్వు దాటద్దు. ఆయన ఎవరు అనుకుంటున్నారా? నా స్కూల్ మేట్, కాలేజ్ మేట్, చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఓసీ క్యాష్ వల్ల, ఈ దొంగ రాజకీయాల స్వార్థం వల్ల ఈయన భవిష్యత్తు ఇలా తయారైంది. లేదంటే ఈ ఆల్సో గ్రేట్ పొజిషన్. నవ్ ఏ డేస్. సారీ చెప్పండి. సారీ బాబు. నువ్వు కూడా చెప్పు. సారీ పెద్దయ్య, క్షమించు. నవ్ యూ కెన్ గో. వదిలేరా. ఏం బాబాయ్? బాబాయ్, ఈరోజు నాతో పాటు నా చెల్లెలు కూడా ఓటు వేయించాను బాబాయ్. అవును బాబాయ్, ఈ ఓటును మేమంతా వినియోగించుకున్నాం. మీరు చెప్పాకే తెలిసింది బాబాయ్ ఓటు విలువేంటో. మేము ఏ ప్రభావానికి లోన్ అవ్వకుండా నిజాయితీగా ఓటు వేసాం బాబాయ్. రానున్న కాలంలో మా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది బాబాయ్. నమస్తే నమస్తే సార్. సార్. నమస్తే సార్. నమస్తే. వెరీ గుడ్ రా, చాలా మంచి పని చేశారు. ఒరే గోపాలం, నువ్వు అనుకున్న కళ నెరవేరిందిరా. చాలా సంతోషంగా ఉంది.
అవునరా, నేను అనుకున్న కళ నెరవేరింది. యువతరమా మేలుకో, ఓటు విలువ తెలుసుకో, కాసులకు మోజుపడకు, నీ భవిష్యత్తును అమ్ముకోకు. రాజ్యపాలన కాదు రాజకీయ పాలన, మార్పు నీ స్పందనైతే నీ వెన్నెంటూ ఉండేదే మా ప్రతిస్పందన. జై హింద్.